హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ని ట్వీక్స్. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళే దారిలోనే నందవరం చౌడేశ్వరమ్మ స్వామి గుడి ఉంది అని అక్కడ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము. మీరు ఎప్పుడు చూడలేదంటే నాతో పాటు ఈ గుడిని చూద్దాం రండి. 20-30 స్టెప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి, అమ్మవారి దర్శనానికి. అక్కడంతా స్టెప్స్ ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళగానే 4 వైపులు చూస్తే 4 గోపురాలు ఉన్నాయి. చూడడానికి చాలా పెద్దగా ఉంది గుడి. చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడి. లోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే అంత పెద్ద విగ్రహమా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అమ్మవారి గుళ్ళల్లో ఇంత పెద్ద విగ్రహము. మేము వెళ్ళిన రోజు చాలా బాగా అలంకరించారు అమ్మవారిని. బాగా దర్శనం అయింది. అసలు రష్ కూడా లేరు అసలు ఆ రోజు. అందుకే దర్శనం కూడా బాగా అయింది. అక్కడున్న పూజారులు ఏం చెప్పారంటే చీరలు కానీ గాజులు కానీ ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ పొలిమేర కూడా దాటలేమంట. మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ వాళ్ళ ప్రసాదం, దేవుడి ప్రసాదం తీసుకొచ్చుకోవాలి అంతే. సంతానం చెట్టు గురించి చెప్తాను చూడండి. బాపనయ్య గారు కాశీ నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు కొంగుకు చెట్టు తగులుకొని వచ్చింది. ఆ చెట్టే అది వృక్షం అంటారు. సంతానం లేని వాళ్ళు చీర కొంగు చించి చెట్టు కడితే సంతానం కలుగుతుందని అందరి నమ్మకం అక్కడ. అలానే స్ట్రైట్గా వస్తే గృహకు దారి. అక్కడ ఒక 10-12 స్టెప్స్ ఉన్నాయి గృహలోకి. అమ్మవారి పాదాలు, అమ్మవారి విగ్రహం ఉంది. నేను వీడియో ఏం తీయలేదు, అక్కడ వీడియో తీయొద్దని చెప్పారు, అందుకని వీడియో ఏం తీయలేదు. ఆ గృహలోనే సైడ్కి గేట్ వేశారు కదా, అక్కడ నుంచి కాశీకి వెళ్ళేదానికి దారి ఉందంట. ఇప్పుడు ఆ దారిని క్లోజ్ చేసేసారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి చెట్టు కింద కూర్చొని ప్రసాదం తిందామని వెళ్ళి కూర్చున్నాము. మా పాప 1 ఇయర్ తర్వాత వెళ్ళాము. అక్కడ 3-4 స్టెప్స్ వేసింది. ఫస్ట్ టైం మా పాప అక్కడ స్టెప్స్ వేసింది. నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెడతాను మా పాప చిన్న చిన్న స్టెప్స్ వేసినవి. ఆలయ చరిత్ర రాసింది చూడండి, మొత్తం టైమింగ్స్ అన్నీ పెట్టాను నేను. అక్కడ నుంచి 10 కిలోమీటర్స్లో బనగానపల్లి ఉందంట. నెక్స్ట్ బనగానపల్లి వీడియో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.